హలో ఎవ్రీవన్. తెలంగాణలో జరిగే ఎంహెచ్ఎస్ఆర్బి కండక్ట్ చేయబోయే ఫార్మసిస్ట్ ఎగ్జామ్‌కి ఎగ్జాక్ట్‌గా ఇంకొక 18 డేస్ టైం ఉంది. యూజువల్‌గా నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ లాస్ట్ 15 డేస్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, రివిజను, ప్రాక్టీస్ కోసం కొన్ని టెస్టులు చేయడం. కొత్తవి మళ్ళీ చదివితే ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతది. ఇంకా ఇది ఉందా అని. మీరు చదివిన దాని మీద కాన్ఫిడెంట్‌గా రివైజ్ చేయండి. లాజిక్ ఏమంటే, మీరు చదివిన ఏరియాస్ నుంచి క్వెషన్ వస్తే డెఫినిట్‌గా మీరు కరెక్ట్ చేయగలగాలి. అది ఎప్పుడు చేస్తాము? సరిగ్గా రివిజన్ చేసి కమాండ్ వచ్చినప్పుడు చేయగలుగుతాం. టెస్టుల విషయానికొస్తే మీ అందరి ప్రిపరేషన్‌కి హెల్ప్ అయ్యేటట్టు నేను ఒక 5 గ్రాండ్ టెస్టులు చేశాను. ఒక్కొక్క టెస్ట్‌లో 80 క్వెషన్స్ ఉంటాయి. 80 మార్క్స్. ఈ గ్రాండ్ టెస్ట్‌లన్నీ అందరికీ ఫ్రీగా యాక్సెసిబిలిటీ ఇచ్చి నా యాప్‌లో పెట్టాను. ఆ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ యాప్‌లోకెళ్తే ఆదిత్య కోర్స్ అని ఉంటది. ఆ కోర్స్ కంటెంట్‌లోకెళ్తే ఫ్రీ టెస్ట్స్ అని ఉంటాయి. 5 టెస్ట్స్ ఉన్నాయి. అవి 13th నవంబర్ మార్నింగ్ 9:00 నుంచి యాక్టివేట్ అవుతాయి. అంటే రిలీజ్ అవుతాయి. సో మీరు అగైన్ 5 టెస్ట్‌లు ఉన్నాయి. హడావుడిగా తొందరపడి అటెంప్ట్ చేయకండి. ప్లాన్ చేసుకోండి. ఒక 15 డేస్‌లో ఈ 5 టెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేయండి. అంటే ఎవ్రీ 3 డేస్‌కి ఒక టెస్ట్ చేసేటట్టు ప్లాన్ చేయండి. అగైన్ టెస్ట్ 80 మినిట్స్, 80 క్వెషన్స్. ఆ 80 మినిట్స్ ఫోకస్ చేసి ప్రతి ఒక్క క్వెషన్ కరెక్ట్‌గా చదివి ఆన్సర్ చేసేటట్టు చేయండి. నా సజెషన్ ఏమంటే ఆఫ్టర్‌నూన్ 3:00కి టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఎంహెచ్ఎస్ఆర్‌బి వాళ్ళు కండక్ట్ చేసే రీసెంట్ టెస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఈ టెస్ట్‌లన్నీ కూడా ఆఫ్టర్‌నూనే పెడుతున్నారు. వాళ్ళ లాజిక్ ఏమంటే, మీ అయాన్ డిజిటల్ సెంటర్ ఎక్కడెక్కడో దూరం నుంచి సెంటర్‌కి విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి మార్నింగ్ అయితే హడావుడవుతదని ఆఫ్టర్‌నూన్ పెడుతున్నట్టున్నారు. సో మనది కూడా మోస్ట్‌లీ ఆఫ్టర్‌నూన్ ఉండొచ్చు. సో మీరు ఆ టైంకి మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండేటట్టు మీరు ట్రైన్ చేయాలి మీ బ్రెయిన్‌ని. అంటే ఆఫ్టర్‌నూన్ 3:00కి మీరు యూజువల్‌గా ఆఫ్టర్‌నూన్ టైం కొంచెం టఫ్ టైం మనకి. సో మీరు ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయడానికి ఈ టెస్టులు యూజ్ చేసుకోండి. సెకండ్ థింగ్, నేను ఈ టెస్టులు ఎలా చేశానంటే అన్ని డిప్లొమా లెవెల్ క్వెషన్సే ఇచ్చాను. ఈ టెస్టులు మీకు ప్రిపరేషన్‌కి, రివిజన్‌కి హెల్ప్ అవ్వాలి గానీ, మళ్ళీ టెస్ట్ సరిగ్గా చేయలేదని స్ట్రెస్ తీసుకోకండి. ఇవి కేవలం నా ఐడియాతో వచ్చిన టెస్టులు మాత్రమే. ఫైనల్ ఎగ్జామ్ ఇలాగే ఉంటది, ఉండకపోతే అది పక్కన పెడితే, ఇది మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవ్వాలి. మళ్ళీ స్ట్రెస్‌ఫుల్‌గా అవ్వకూడదు. సో అందరికీ నేను చెప్పేది అదే. ఈ 15 డేస్ మీ మైండ్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గెట్ స్ట్రెస్డ్. క్వెషన్ రాలేదా? తెలుసుకోండి. దాని గురించి రీసెర్చ్ చేయండి. రిలాక్స్డ్‌గా 3 డేస్‌కి ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మళ్ళీ ఆదిత్య గ్రూప్‌లోకి వెళ్తే, ఆదిత్య బ్యాచ్‌లోకి వెళ్తే కంటెంట్స్‌లో ఫ్రీ టెస్ట్ అవైలబిలిటీ ఉంటాయి. 5 టెస్ట్స్ ఉన్నాయి. హడావుడిగా అటెంప్ట్ చేయకండి. ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 80 మినిట్స్ కూర్చోండి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్‌కి యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ మెంటలీ, ఫిజికల్లీ. ఫిజికల్‌గా 1 అవర్ 20 మినిట్స్ కూర్చొని ఫోకస్ చేసేటట్టు మెంటలీ ట్రైన్ చేయాలి మీరు. వాటికి ఈ టెస్టులు యూజ్ చేసుకోండి. ఐ హోప్ దిస్ విల్ బి యూజ్ఫుల్. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్లో ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి విడుదలైన 633 ఫార్మసిస్ట్ పోస్టులకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, నవంబర్ 30th. ఇప్పటి నుంచి నవంబర్ 30th వరకు హార్డ్లీ ఒక 47-48 డేస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చేయాల్సింది ఏంటంటే, సిలబస్ అంతా తీసుకొని అంతా చదివేస్తామని కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని చదవాలి. మనకున్నది లిమిటెడ్ టైం. సిలబస్ కొంచెం అన్లిమిటెడ్. మొత్తం అంతా చదువుతానంటే కుదరదు. అది 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ సిలబస్ అది. సెకండ్ థింగ్, నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తాయి. వాటి మీద ఫోకస్ చేయాలి. మీరు ప్రతి సబ్జెక్ట్ని ఈక్వల్గా చదువుకొని వెళ్తానంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్డ్ స్ట్రాటజీ. కొన్ని యూనిట్స్ నుంచి అసలు క్వశ్చన్సే రావు. చాలా తక్కువ, 1 or 2 వస్తాయి. దాని గురించి మీరు టైం అంతా స్పెండ్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్లో డిసప్పాయింట్ అవ్వకూడదు. అందుకే నిన్న ఆదిత్య కోర్స్లో ఒక వీడియో చేశాను, స్ట్రాటజీ అండ్ సబ్జెక్ట్స్ టు బీ స్టడీడ్ ఫస్ట్ అని. సో అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ టాపిక్స్ చదవాలి, మీరు యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి అని. ద అదర్ థింగ్, చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నది ఫార్మకాలజీ గురించి. ఫార్మకాలజీ యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మేజర్ రోల్. ఫార్మసీ అంటేనే మనం మెడిసిన్ గురించి తెలుసుకోవాలి. అయితే ఫార్మకాలజీ చదివేటప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మకాలజీలో 3 మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గుడ్మెన్ అండ్ గిన్మెన్ లాంటి ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్ తీస్తే అందులో ఫార్మకోడైనమిక్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఒక 3 ఆస్పెక్ట్స్ మీద డిఫైన్ చేస్తారు. ఫార్మకోడైనమిక్స్ ఆర్ డ్రగ్స్ యాక్షన్ గురించి చదవాలంటే యూనిట్ నో ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్, సెల్యులార్ ఎఫెక్ట్స్ అండ్ బయోకెమికల్ ఎఫెక్ట్స్ అంటారు. అండర్స్టాండ్ దమ్. ఆ డ్రగ్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఏంటి, ఆ డ్రగ్ సెల్యులార్ ఎఫెక్ట్ ఏంటి, ఆ డ్రగ్ బయోకెమికల్ ఎఫెక్ట్ ఏంటి అని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇప్పుడు గ్లిబెన్క్లమైడ్, గ్లికాజైడ్ ఇవన్నీ మనం డయాబెటీస్ని ట్రీట్ చేసే డ్రగ్స్, రైట్? ఫిజియలాజికల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్లిబెన్క్లమైడ్, గ్లికాజైడ్ యూజ్ చేస్తే డయాబెటీస్ని ట్రీట్ చేయొచ్చు. అంటే మన బాడీలో వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గిస్తుంది.
హైపోగ్లైసీమియా. హైపర్ గ్లైసెమిక్ కండిషన్ని ట్రీట్ చేయడం. హైపర్ ఎక్కువ, గ్లూకోజ్ ఏమియా బ్లడ్లో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఆ కండిషన్ హైపర్ గ్లైసెమియా అంటారు. దాన్ని తగ్గించేది గ్లిబెన్క్లమైడ్, గ్లికాజైడ్ డ్రగ్స్. ఇది ఫిజియోలాజికల్ ఎఫెక్ట్, అంటే తీసుకుంటే మన బాడీలో వచ్చే ఎఫెక్ట్ ఏంటి. సెల్యులార్ ఎఫెక్ట్ ఏంటి, ఆ డ్రగ్స్ తీసుకుంటే దే ఆర్ ఇన్సులిన్ సెక్రిటోగాక్స్, అంటే డ్రగ్ తీసుకుంటే ఇన్సులిన్ సెక్రేషన్ పెరుగుతుంది. సెల్ నుంచి ఇన్సులిన్ సెక్రేషన్, ప్యాన్క్రియాటిక్ సెల్ నుంచి ఇన్సులిన్ సెక్రేషన్ పెరుగుతుంది. అది సెల్యులార్ ఎఫెక్ట్. థర్డ్ వన్, బయోకెమికల్ ఎఫెక్ట్ ఏంటంటే ఇన్సులిన్ రిలీజ్ అయితే ఏం జరుగుతుంది, ఇన్సులిన్ రిలీజ్ అయితే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్లోకి, ఎస్పెషల్లీ ఎడిపోజ్ అండ్ మజిల్ సెల్స్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది, ఇన్సులిన్ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ని యాక్టివేట్ చేయడం వల్ల ఆ గ్లూకోజ్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకొని, ఆ గ్లూకోజ్ ట్రాన్స్పోర్టరు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని తీసుకొని మజిల్, ఎడిపోజ్ సెల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది బయోకెమికల్ యాక్షన్. సో మీరు ఏ క్లాస్ ఆఫ్ డ్రగ్ తీసుకున్నా ఈ మూడు గుర్తుంచుకోవాలి. ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఏంటి, సెల్యులార్ ఎఫెక్ట్ ఏంటి, బయోకెమికల్ ఎఫెక్ట్ ఏంటి. ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అంటే క్లాసిఫికేషన్. మీరు కేడి త్రిపాఠి చిన్న బుక్ తీసుకుంటే క్లాసిఫికేషన్ బుక్, దాంట్లో కంప్లీట్గా ఏ డ్రగ్ ఏ క్లాస్ చెప్తారు. అదే ఫిజియలాజికల్ ఎఫెక్ట్. ఆస్పిరిన్ యాంటీప్లేట్లెట్ అంటే ఏంటి, ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఏంటో చెప్తున్నారు, రైట్. క్యాప్టోప్రిల్ ఎఫెక్ట్ ఏంటి, హైపర్టెన్షన్ ట్రీట్ చేయడానికి చూస్తారు, అంటే ఏంటి, ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఏంటో చెప్తున్నారు. ఇది ఫస్ట్ లైన్. సో ఫార్మకాలజీ చదివేటప్పుడు ఫస్ట్ క్లాసిఫికేషన్ మొత్తం చదివండి. సెకండ్, ఈ సెల్యులార్ బయోకెమికల్ యాక్షన్స్ తెలుసుకోవాలి. వీటితో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అడ్వర్స్ ఎఫెక్ట్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ చాలా లిస్ట్ ఇస్తారు కొన్ని బుక్స్లో, అవన్నీ చదివి అవసరం ఉండదండి. ఏం చదవాలి అంటే బేసికల్గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ని టైప్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్గా క్లాసిఫై చేశారు. వాటిలో మేజర్గా టైప్ ఏ ఆర్ ఇంపార్టెంట్ వన్. టైప్ ఏ అంటే అగ్మెంటెడ్, అంటే ఆ డ్రగ్ మెకానిజం యాక్షన్ తెలిస్తే మీకు అడ్వర్స్ ఎఫెక్ట్ తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి, సేమ్ గ్లిబెన్క్లమైడ్ తీసుకోండి. గ్లిబెన్క్లమైడ్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ పెంచుతుంది. ఇన్సులిన్ లెవెల్ పెరిగితే ఏమవుతుంది, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్తుంది. మరి మనకి బ్లడ్లో ఉండాల్సిన అమౌంట్ 90 to 120 milligrams per deciliter ఆఫ్ గ్లూకోజ్. మరి గ్లిబెన్క్లమైడ్ ఇస్తే కరెక్ట్గా అంతే ఉంటుందా, లేదు, ఎక్కువ గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ పరిస్థితి ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే దానివల్ల ఏంటి, హైపోగ్లైసెమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే అడ్వర్స్ ఎఫెక్ట్. మీరు తీసుకుంటుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ తగ్గించడానికి, ఎగ్జాక్ట్గా అదే లెవెల్ తగ్గిస్తుందా, లేదు, ఇంకా కొంచెం తగ్గిపోవచ్చు. తగ్గిపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి, హైపోగ్లైసీమియా. ఎస్పెషల్లీ ఇన్సులిన్స్ లాంటివి ఎవరైనా తీసుకుంటే చాలా ప్రామినెంట్ ఎఫెక్ట్ ఇది. ఇన్సులిన్ తీసుకుంటారు ఫుడ్ తీసుకునే ముందు, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అంతా సెల్స్లోకి వెళ్ళిపోద్ది. వెంటనే మీరు ఫుడ్ తీసుకోవాలి. తీసుకోకపోతే బ్లడ్లో గ్లూకోజ్ తగ్గిపోయి హైపోగ్లైసెమిక్ షాక్ వస్తుంది. ఎలా తెలుస్తున్నాయి అడ్వర్స్ ఎఫెక్ట్స్, సింపుల్, మీకు దాని మెకానిజం యాక్షన్ తెలిస్తే, ఫిజియలాజికల్ యాక్షన్ తెలిస్తే అడ్వర్స్ ఎఫెక్ట్ తెలుస్తుంది. వీటిని టైప్ ఏ, అగ్మెంటెడ్ డోస్ డిపెండెంట్ మెకానిజం రిలేటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, టైప్ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటారు. అయిపోయింది. నా ఇంకా ఏం ఎఫెక్ట్ గుర్తుంచుకోవాలంటే, ఈ టైప్ ఏ మీరు ఏ క్లాస్కి వెళ్ళినా ఈజీగా గెస్ చేయగలుగుతారు. యాంటీ హైపర్టెన్సివ్ ఏ డ్రగ్ తీసుకున్న పని ఏంటి, బీపీని తగ్గించాలి. కరెక్ట్గా 120/80 తెస్తుందా, లేదు, ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి, హైపోటెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైప్ ఏ. టైప్ బి ఏంటి అంటే, టైప్ బి బిజేర్. బి అంటే బిజేర్, అన్ప్రెడిక్టబుల్ డోస్ ఇండిపెండెంట్ అంటారు. అంటే దాన్ని ప్రెడిక్ట్ చేయలేం, మెకానిజం రిలేటెడ్ కాదు. వీటిని గుర్తుంచుకోండి, టైప్ బి గుర్తుంచుకోండి. ఇప్పుడు క్యాప్టోప్రిల్ ఉంది. క్యాప్టోప్రిల్ ఏంటి, ఏజ్ ఇన్హిబిటర్. ఏజ్ ఇన్హిబిటర్ అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తే బ్లడ్ వెజల్ డైలేట్ అవుతుంది. డైలేట్ అవ్వడం వల్ల బీపీ తగ్గుద్ది. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ మెకానిజంతో సంబంధం లేకుండా కాజ్ చేసే ఎఫెక్ట్ ఏంటంటే ఫీటోటాక్సిక్, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోకూడదు. ఇవి గుర్తుంచుకోవాలి. అవి టైప్ బి అంటారు, బిజర్ ఎఫెక్ట్స్. సో ఫార్మకాలజీ చదవాలంటే ఫస్ట్ లేయర్ ఈజ్ క్లాసిఫికేషన్, అంటే ఫిజియలాజికల్ ఎఫెక్ట్ ఏంటి, తర్వాత సెల్యులర్ బయోకెమికల్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి, అండ్ దెన్ ఇంపార్టెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ రెండే, టైప్ ఏ, టైప్ బి తెలుసుకోండి, సరిపోతుంది. సో అగైన్ ఎగ్జామినేషన్స్కి, ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి అందరూ సిన్సియర్గా, సీరియస్గా ట్రై చేయండి. నెగిటివ్ థాట్స్, మిగతా ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ ఉన్న ఈ 1.5 month మాత్రం సిన్సియర్గా మీ ఎఫర్ట్ ఇవ్వండి. ఎఫర్ట్ ఇచ్చేటప్పుడు కూడా మీకు ప్లాన్, స్ట్రాటజీ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి, ఫార్మకాలజీ కవర్ చేయండి, ఇవన్నీ చూడండి. రేపు ఐ విల్ గివ్ యూ ఏ 45 days ప్లాన్ ఫర్ ఎగ్జామినేషన్. నేను ఆదిత్య కోర్సులో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటికీ వీడియోస్, పీడిఎఫ్స్ చేసి పెట్టాను. సో నా సజెషన్ ఏమంటే, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఫస్ట్ ఫినిష్ చేస్తే మీకు ఒక కమాండ్ వస్తుంది. ప్రతి ఒక్కటి చదివి యూజ్ లేదు, రిపీటెడ్గా చదువుతున్నాను. సిలబస్లో చాలా టాపిక్స్ ఇస్తారు, ప్రతి ఒక్క టాపిక్ నేను చదివేస్తాను, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే యూజ్ లేదు. మీరు అలా చదివి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయలేరు. వేటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఎలా ఆన్సర్ చేయాలి, ఇది తెలుసుకోవాలి. సెకండ్ వన్, చాలామంది నన్ను అడుగుతుంది క్వశ్చన్స్ ఏమైనా ఇవ్వండి, టెస్ట్లు అవి ఇవ్వండి అంటే, అగైన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. మీకు ఏ ఎగ్జామ్లో కూడా ఇచ్చిన క్వశ్చన్ రిపీట్ అవ్వదు. అండర్స్టాండ్ దిస్ వన్. సెకండ్ వన్, మీరు క్వశ్చన్ బ్యాంక్స్ చేసుకుంటూ పోతే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, కానీ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తే ఇట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే క్వశ్చన్లో ఒక వర్డ్ మారినా, ఆప్షన్స్ మారినా ఆన్సర్ మారిపోద్ది.
సేమ్ కాన్సెప్ట్ కానీ ట్విస్ట్ చేసేస్తారు. సో అది ఫెయిల్డ్ స్ట్రాటజీ. ఊరికనే ఎగ్జామ్స్ రాసేసి చేయడం, ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్.